అందరికీ నమస్తే, నేను మీ పోగాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరికైనా ఏమైనా అయితే కానీ బయటికి రాని ఈ జగన్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మీమర్స్లకి ట్రోలర్లకి ఫుల్ కంటెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాను. ఎక్కడైనా ఒక పార్టీ అధినాయకుడు మాట్లాడుతూ ఉంటే ఆ కార్యకర్తలలో వేలల్లో పాల్గొంటారు. కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా కూడా అసలు పట్టించుకోరు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, వెనకాల ఉన్న వాళ్ళు ఏమని మాట్లాడుతూ ఉన్నారు, ఈయనకి తగ్గిటని చెప్పి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చూసాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే ఈయన మాట్లాడుతున్న మాటలు విందాం మనం అందరం. ఏమన్నాడు? హెక్టార్కి 50,000 అన్నాడు. దాని ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఏదైతే మాట్లాడాలి ఇట్లని చెప్పి అనుకుంటా ఉన్నారో దాన్ని ఫస్ట్ బ్రెయిన్లో పెట్టుకొని రండి. లేకుంటే మీకు ఇచ్చిన స్క్రిప్ట్లో ఫస్ట్ గట్టిగా చదువుకొని రండి. వెనకాల ఎవరో మాట్లాడిన దానికి ముందుకు వచ్చి మాట్లాడడం ఏంది? సరే, వెనకాల అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆయనే ముందు పిలిపించి సరే దాని గురించి నాకు తెలియదు కదా, నువ్వే మాట్లాడు గిట్లని చెప్పి అనొచ్చు కదా. అన్నీ తెలిసినట్టు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు రేట్ వేస్తలేరు, వీళ్ళు రేట్ వేస్తలేరు గిట్లని చెప్పి ఉరలడం ఎందుకు అనవసరంగా పరువు తీపించుకోవడం అంటే ఇదే కదా. అందుకోసమే మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారా గిటని చెప్పి మీ వైసీపీ కార్యకర్తలు వెయిట్ చేయరు. ఎవరైతే ట్రోలర్లు కానీ మీమర్స్లు కానీ లేకుంటే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే కామెడీ చేస్తారు గిటని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఏందండి మీరు కూడా దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా. నిజంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన దానికైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది 0.0% కూడా సరిగ్గా మాట్లాడాల. వెనకాల ఎవరో అందిస్తూ ఉంటే ఈయన ముందుండి మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ నాకే తెలిసినట్టు. ఏం తెలుసండి మీకు? ఏం తెలుసు? ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాడు చూడండి. మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తాడు. అది బాయా. ఆ తర్వాత సీన్ కట్. చంద్రబాబు టాపిక్ డైవర్ట్. మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుళ్ళో లడ్డు కాదండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డులో కల్తీ చేశారు గిట్లని చెప్పి మీ అందరికీ తెలుసు. ఆ విషయంలో మీరు అందరూ చుక్కలు చూస్తూ ఉన్నారు గిట్లని చెప్పి కూడా అందరికీ తెలుసు. సో దాన్ని ఏదో గుడి గిట్లని చెప్పి మాట్లాడడం ఎందుకు అంటే, అసలు ప్రతిదానికి హిందువులనే ఆగం చేసుకుంటా, హిందువుల మనోభావాలే దెబ్బ తీసుకుంటా చేస్తా ఉంటారేంటి? సరే జగన్మోహన్ రెడ్డి గారు, జెరూసలంలోని చర్చిలను ఏదో చర్చి గిట్లని చెప్పి మాట్లాడగలవా? ముస్లింలకి సంబంధించిన మక్కాని ఏదో ఒక మసీదు గిట్లని చెప్పి మాట్లాడగలవా? వాళ్ళన్నిటి గురించి మాట్లాడవు, కానీ హిందువుల దేవుళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంటావు నువ్వు? ఏం మాట్లాడడం స్వామి? మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే లిక్కర్ స్కామ్లు చేస్తారు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారు. ఇవన్నీ మీ పార్టీలో ఉన్నప్పుడు అందరూ చేస్తూ ఉంటారు. ఆ పార్టీ ఓడిపోయాక మేం చేయలేదు గిట్టని చెప్పి సంఘాలు కొట్టుకుంటే ఎవరేమంటాడు చెప్పండి? మీరు మాట్లాడేది మీకైనా అర్థమవుతా ఉందా? లేకుంటే వెనకాల ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతా ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎవరికైనా అర్థమవుతా ఉందా? సరే, హిందువుల దేవుళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడతావు, చర్చిల గురించి ఏ రోజు తక్కువ చేసి ఎందుకు మాట్లాడవు? సరే, ముస్లింలకు సంబంధించిన దేవుళ్ళ గురించి ఎందుకు తక్కువ చేసి మాట్లాడవు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులే చులకనగా కనిపిస్తా ఉన్నారు, వేరే మతానికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కనిపిస్తలేరు. ఈ వైసీపీ పార్టీలో ఉన్న హిందువులు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏమంటే అదే అంటారు. సిగ్గుండాలి మీకు కూడా కొద్దిగా. ఇంకోటి అంటాడు పొగాకు రైతులైనా అంతే, పొగాకు రైతులైనా అంతే, పొగాకు రెండోసారి, రైతులైనా అంతే, మూడోసారి ఉల్లి రైతులైనా అంతే, వరి పరిస్థితి అంతే, చీనీ రైతులైనా అంతే. మీ అందరికి వినిపిస్తుందా? వెనకాల ఎవరో వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ముందుండి మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో ఈయనకే తెలిసినట్టు. సరిగ్గా మాట్లాడడం రాదు, సరిగ్గా తెలుసుకొని మాట్లాడడం రాదు, ఏమీ రాదు. ఏందండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు 2 రాష్ట్రాలు అంతా చూస్తూ ఉన్నారు. నేను అరే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు గట్టిగా ఉంటారా, ఏదైనా కరెక్ట్గా మాట్లాడేస్తారా ఇట్లని చెప్పి అనుకుంటారు జనాలందరూ. ఇప్పుడు వీళ్ళేమో వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే వరి, మిర్చి, టమాటా గిట్లని చెప్పి మాటలు మాట్లాడుతా ఉన్నారు. మళ్ళీ మీకు వినిపిస్తుంది టమాటో రైతులైనా అంతే. ఇక్కడ చూడండి, మళ్ళీ రైతులైనా అంతే, ఒకటోసారి పొగాకు రైతులైనా అంతే, రెండోసారి పొగాకు రైతులైనా అంతే, మూడోసారి ఉల్లి రైతులైనా అంతే, వరి పరిస్థితి అంతే, చీనీ రైతులైనా అంతే, అరటి రైతులైనా అంతే, టమాటో రైతులైనా అంతే. వీళ్ళంతా వెనకాల ఉండి వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అన్నీ ఏదో నాకు తెలిసినట్టే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి తెలియనోడు వచ్చి పార్టీ రన్ చేసే ఇట్లానే ఉంటుంది. అందుకోసమా విజయసాయిరెడ్డి ఇన్ని రోజులు పార్టీని దగ్గర ఉండి నడిపించాడు, ఆ పార్టీలోకి వెళ్ళి పీకేసి సపోర్ట్ చేయకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని మొత్తం నడిపిస్తూ ఉన్నాడు. ఈయన మాత్రం వాస్తవానికి కనిపించే వ్యక్తే, వెనకాలండి నడిపించేది మన భారతి మేడం అనుకోవచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి అనుకోవచ్చు. గంతకు మించి ఏమీ లేదు. పాపం ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తే అవినాష్ రెడ్డి గారు చాలా మంచిగా మాట్లాడతారు, చాలా అంటే చాలా మంచిగా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే చాలా మంచిగా మాట్లాడతారు. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వాస్తవమే. ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ
వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. ఇది మీ పార్టీ వాళ్ళే అండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసింది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే, వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన నాయకులే. ఆ నాయకులు గనక రాష్ట్రాన్ని లూటీ చేయకపోయి ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇలా ఉండకపోతున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి కూడా రానికి భయపడుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పర్సెంటేజ్ అడుగుతారో గిట్టని చెప్పి. సో గది మొత్తానికి మీరు ఒప్పుకున్నారు. చేసిన సొమ్ము వీళ్ళంతా కలిసి పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంకా చెప్పాను కదా స్టార్టింగ్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మీమర్లకు కానీ ట్రోలర్లకు కానీ మంచి కంటెంట్ ఇస్తాడు ఇట్లని చెప్పి. ఇది ఒకటే కాదండి, చాలా కంటెంట్లు ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న పోరగాళ్ళకి ఇట్లా కనిపిస్తారు కదా, రమ 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 ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు లైవ్లో. నువ్వు వచ్చిన పని ఏంటి? రైతుల గురించి మాట్లాడడానికి. సరే రైతుల గురించి ఈడికి వచ్చి అంటే రైతుల ప్లేస్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నావు కదా, అదే ముచ్చట అసెంబ్లీకి వచ్చి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు గిట్లని చెప్పి చాలామంది కామెంట్లు ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే మేమందరం కల్లారా చూడాలి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు అందరూ వినాలి గిట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజునైతే అసెంబ్లీకి వెళ్తారో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు పెరిగే అవకాశం ఉంది గిట్టని చెప్పి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. సో మీరేమనుకుంటా ఉన్నారు ఈ వీడియోలో గట్టి కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో గిట్ట మీకు ఎట్లా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరు కామెంట్ చేసే బట్టి నెక్స్ట్ వీడియో మనది ఉంటుంది. థ్యాంక్ యూ.